హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎం స్క్వేర్. సో బయట సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే, జాబ్స్ లేవు, రిసిషన్స్, ఏఐ, డెవెన్ ఇవన్నీ వచ్చేసరికి ఒక నార్మల్ బీటెక్ స్టూడెంట్కి జాబ్ తెచ్చుకోవడం పెద్ద తలనొప్పి. ఎందుకంటే ఆ రోజులు పోయాయి అబ్బా. అంటే నార్మల్గా ఏదో కాలేజ్లో జాయిన్ అయినామా, 4 సంవత్సరాలు ఉన్నామా, ఇంక జాబ్ వచ్చేసిందా, ఆ రోజులు బిల్కుల్ పోయినాయి. ఎందుకంటే ఇంకా బయట పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఎవరికైతే నిజంగా టాలెంట్ ఉందో వాడికి మాత్రమే జాబ్ వస్తుంది, ఎవరికైతే లేదో నిజంగా జాబ్ రావట్లేదు. లిటరల్గా ఈ ఇయర్ చాలామంది అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోయారు. సో నాకు తెలుసు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు, సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు లైక్ ఈ విషయాలన్నీ చూసి కాస్త భయపడుతుంటారు. అంటే ఏం జరుగుతుందిరా, ఫ్యూచర్ ఏంది, లైక్ ఇప్పుడు నాకు ఎలా జాబ్ రావాలి అని. చాలామందికి ఏంటంటే లిటరల్గా ఏం చదవాలి, కంపెనీకి అసలు ఏం కావాలో కూడా కొంతమంది తెలియదు. అందుకే ఈ వీడియో అనేది పెడుతున్నా. బేసిక్గా ఈ వీడియోలో ఏంటంటే లైక్ ఎగ్జాక్ట్గా మీ కాలేజ్కి ఒక ప్లేస్మెంట్కి ఏదో కంపెనీ వచ్చింది, వాడు 2-3 తీసుకుంటున్నాడు. బట్ వాడు ఏం ఉద్దేశించి తీసుకుంటున్నాడు, వాడికి అసలు ఏం కావాలి, అర్థమైందా? సో అవన్నీ కొన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎన్ని రూట్స్ ఉన్నాయి క్లారిటీగా ఇంచ్ బై ఇంచ్. సో దట్ ఈ వీడియో తర్వాత మీకు ఎగ్జాక్ట్ ఏ పాతలు వెళ్ళాలి, ఇంకా బీటెక్ 4th ఇయర్ అయ్యేసరికి నాకు ఇంత నాలెడ్జ్ వచ్చి ఉండాలి, సో దట్ ఖచ్చితంగా జాబ్ వస్తుంది అన్నది, అలాంటి మీకు ఒక క్లారిటీ వచ్చేలాగా ఈ వీడియోని డిజైన్ చేశాను. సో డెఫినెట్గా మనం చాలా వీడియోస్ చూసి రీల్స్ చూసి టైం అయితే బొక్కెట్టుకొని ఉంటాం కదా బేసిక్గా మన మాటలో మాట్లాడుకుంటే. బట్ ప్లీజ్ ఇదొక్క వీడియోని కాస్త లెంతీగా అయినా సరే వీడియోని పూర్తిగా చూడండి. 100% మీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది, ఓకేనా? సో ఇంకా ఎటువంటి డిలే చేయొద్దు, వీడియోకి ఒక మంచి లైక్ చేసేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం పదండి. సో బేసిక్గా మీరు జస్ట్ నేర్చుకోవాల్సింది జస్ట్ 2 అర్థం, జస్ట్ 2 అవి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే డెవలపింగ్ పార్ట్. అర్థమైందా? అరే ఏంది పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు అనుకోవద్దు, చాలా సింపులే. నేను మీకు ఒక్కొక్కటిగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ నేను మీకు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంది పెద్ద పెద్ద పదాలు అనుకో, చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా? సో ఇందులో మీరు జస్ట్ సింపుల్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే అబ్బా ఏమీ లేదు, జస్ట్ ఒక్క లాంగ్వేజ్, ఓకేనా? ఒక్క లాంగ్వేజ్ ప్లస్ ఏంటంటే డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? సో ఇప్పుడు లాంగ్వేజ్ అంటే ఏంది? ఫస్ట్ వన్ సి లాంగ్వేజ్ వస్తుందా, సెకండ్ వన్ C++ వస్తుందా, థర్డ్ వన్ జావా అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే పైథాన్. సో ఇప్పుడు ఈ 4గిట్లో మీరు ఏదో ఒక లాంగ్వేజ్ బాగా నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఏంటంటే ప్రెజెంట్ C++ని కాస్త అవాయిడ్ చేయండి. లైక్ మనం బేసిక్స్ తెలుసుకోవడానికి C++ ఉండాలి తప్ప అదే మీ ప్రైమరీ లాంగ్వేజ్ అయి ఉండకూడదు, ఓకేనా? ప్రైమరీ లాంగ్వేజ్ మీరు ఈ 3ట్లో అర్థమైంది, ఈ 3ట్లో ఏదో ఒకటి మీ ప్రైమరీ లాంగ్వేజ్గా పెట్టుకోండి. అంటే లైక్ నీది అంటే అర్థమైందా, ప్రైమరీ లాంగ్వేజ్ అని మీకు అది బాగా వచ్చి ఉండాలి 100%, ఓకేనా? సో ఈ 3ట్లో మీకు 100% నాలెడ్జ్ ఉండాలి. ఏదో ఒకటి 3ట్లో అని అనుకుంటే ఈ 3ట్లో ఏదో ఒక్క దాని మీద మీకు 100% నాలెడ్జ్ వచ్చి ఉండాలి. అదే 100% నాలెడ్జ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. ఇది చెప్తున్నా కదా, లైక్ వెరీ 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 ఇంపార్టెంట్. మన స్కూల్స్లో రాస్తారు కదా మేడమ్స్, టిక్కులు కొట్టి అలా, అర్థం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక 3 నుంచి ఒక 4 LP అనుకోండి, అలాంటి కంపెనీకి అలాంటి జాబ్స్కి ఏంటంటే మనకి అంత డిఎస్ అడగరు, జస్ట్ లాంగ్వేజ్ సరిపోదు, లాంగ్వేజ్ కూడా నాలెడ్జ్ సరిపోదు. బట్ మీరు ఏంటంటే ఒక 6-7 ట్రై చేస్తున్నా సరే ఖచ్చితంగా డిఎస్ఏలో బేసిక్స్ తెలిస్తే కానీ అవదు, అర్థమైంది? అండ్ మీరు కనుక ఒక 10 కన్నా ప్లస్ ట్రై చేశారా 100% మీకు డిఎస్ఏలో ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ప్రెజెంట్ కాదు, ఎప్పటి నుంచో డిఎస్ఏ అనేది అంతతో. అండ్ దీన్ని మాత్రం మీరు పొరపాటు కూడా నెగ్లెక్ట్ చేసి దీంట్లో తోపై ఉండాలి. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకున్నా, సో ఏంటంటే చాలా మంది వరకు మీలో ఈ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ పార్ట్, డిఎస్ అనేది డిఫరెంట్ పార్ట్, రెండు వేరు పెద్ద నేర్చుకోలేమో అనుకుంటారు. అలా ఏం లేదబ్బా, రెండు ఒకటే యాక్చువల్గా. రెండు కూడా ఒకటే. ఎందుకంటే ఇప్పుడు లాంగ్వేజ్ అనేది మన భాషలాగా తెలుగు, అర్థమైంది? తెలుగు ఒక భాష. బట్ డిఎస్ అనేది ఏంటంటే ఒక నాలెడ్జ్, అంతే, అదొక నాలెడ్జ్. అది తెలుగు భాషలోనే మనం రాస్తాం ఆ నాలెడ్జ్ని. అంటే మీకు ఒక ఎనాలజీ చెప్తాం ఏంటంటే, ఇప్పుడు మన 10th క్లాస్లో మనకేంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది, అది మనం నేర్చుకుంటాం, రాయడం నేర్చుకుంటాం, మాట్లాడడం నేర్చుకుంటాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ అదే 10th క్లాస్లో మనకి సైన్స్ అనే సబ్జెక్ట్ కూడా ఉంటుంది, అవునా? సో ఇప్పుడు సైన్స్ అనే సబ్జెక్ట్ ఎగ్జామ్లో మనకేంటంటే సైన్స్ క్వశ్చన్స్ అడుగుతారు, నువ్వు దానికి సైన్స్లోనే ఆన్సర్ రాస్తావు, అవునా? కానీ అంటే సైన్స్ ఆన్సరే రాస్తావు, బట్ రాసేది మాత్రం ఇంగ్లీష్లోనే కదా, ఇంగ్లీష్ పదాలు వాడతావు, ఇంగ్లీష్లోనే మొత్తం రాస్తావు, కానీ ఆ నాలెడ్జ్ మాత్రం సైన్స్, అంతే. అదే ఇది కూడా అంతే, రాసేది మాత్రం ఇప్పుడు నువ్వు జావా నేర్చుకుంటే రాసేది జావాలోనే, బట్ ఆ నాలెడ్జ్ మాత్రం డిఎస్ఏ, అర్థమైందా? సో డిఎస్ఏని మీరు ఏదో వేరేది అనుకోవద్దు, డిఎస్ఏ ఇట్స్ జస్ట్ నాలెడ్జ్, అది జస్ట్ నాలెడ్జ్. బట్ రాసేది మొత్తం చేసేది కూడా లాంగ్వేజ్. అంటే మీరు లాంగ్వేజ్ కనుక నేర్చుకుంటే డిఎస్ఏ దానికి ఒక ఎక్స్టెన్షన్, అంతే, అర్థమైందా? సో అంతేగాని ఇదేదో వేరేది అనుకోవద్దు, ఓకేనా? సో ఇప్పుడు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఒక ఐడియా అయితే వచ్చింది కదా, సింపుల్గా ఒక్క లాంగ్వేజ్ ప్లస్ డిఎస్ఏ, ఈ రెండు కూడా మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే. అండ్ గుర్తుపెట్టుకుని డిఎస్ఏలో మీరు ఖచ్చితంగా లైక్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలంటే మినిమం 200 నుంచి 300 వరకు క్వశ్చన్స్ ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. అదే పెద్ద కంపెనీస్కి వెళ్ళాలి అంటే. అంతేగాని ఏదో ఒక 10-15 క్వశ్చన్స్ చేసి నాకు వచ్చాయా అంటే
కష్టం. ఓకే, సో బట్ నేను మీకు 200 to 300 అట్లంటే డజన్ మీన్ దట్ మీరు 1 డేలో చేయాలి కాదు కదా. సో మీరు ఏంటంటే తీసుకోండి, ఒక 4-5 నెలలు తీసుకోండి, నో ప్రాబ్లం. బట్ స్లోగా నిదానమే ప్రధానం అనుకుని డైలీ ఒక 5 క్వశ్చన్స్ చేసుకుంటే, బట్ డెఫినెట్ ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో క్లారిటీ అయితే వచ్చింది కదా కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ మీద. అండ్ సెకండ్ పార్ట్ వద్దాం. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసి ఏంటంటే డెవలపింగ్ పార్ట్. అదే మీ ఫ్రెండ్స్ ఉంటారు చూడు, మామ ఇదిగో మామ నా యాప్ మామ, ఇది యాప్ తయారు చేసిన ఎలా ఉంది మామ, ఇంకోటి వస్తాడు నా వెబ్సైట్ చూసావా బాగుందా, నా పోర్ట్ఫోలియో వెబ్సైట్ అంటాడు. ఎలా చేశారో తెలియదు, ఏం చేసిండో తెలియదు, బట్ చూపించడానికి మాత్రం అందరూ ఒకటి ఉంది, మంది ఏమీ లేదు. సో ఇది ఏంది లేదబ్బా, డెవలపింగ్ పార్ట్ అంటే పేరులోనే ఉంది, ఏదో ఒకటి డెవలప్ చేయడం. అంటే ఇందులో బేసిక్గా వచ్చేవి ఏంటంటే లైక్ ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వెబ్ డెవలప్మెంట్, అర్థమైందా. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఏదో యాప్ డెవలప్మెంట్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే లైక్ డేటా సైన్స్ కావచ్చు, లేకపోతే మెషిన్ లెర్నింగ్ కావచ్చు, లేకపోతే ఏఐ. అబ్బా ఇది పైన రాయాల్సింది కింద రాయాల్సింది, వాట్ ఎవర్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇవన్నీ కూడా ఏంటంటే డెవలపింగ్ పార్ట్స్. అంటే దీంతో మనం యూజ్ చేసి ఏదో డెవలప్ చేస్తాం, అర్థమైందా. అంటే ఇప్పుడు మనం వెబ్ డెవలప్మెంట్ అంటే వెబ్సైట్ ఏదో డెవలప్ చేస్తాం, యాప్ డెవలప్మెంట్ అంటే యాప్ డెవలప్ చేస్తాం. సో ఇందులో మీరు కూడా ఏంటంటే అందులో మీరు చెప్పాను కదా లాంగ్వేజ్, ఏదో ఒక్క లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని దాంతో అర్థమైందా ఆ లాంగ్వేజ్తో మనం డేటా సెక్షన్ అల్గోరిథం చేయమన్నా. ఇందులో ఏంటంటే మీరు ఎన్ని చేయాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి అయితే వెబ్ డెవలప్మెంట్ చేయండి, లేకపోతే యాప్ డెవలప్మెంట్ చేయండి, లేకపోతే డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ, ఏదో ఒకటి. అర్థమైందా, 2-3 సెషన్స్ చాలా మంచిదే. బట్ ఏంటంటే ఏదో అది ఏమంటారు దాని తొత్తరతో ఇది స్టార్ట్ చేసి సగంలో ఆపి, ఇది స్టార్ట్ చేసి సగంలో ఆపి అలా వద్దు. ఏం చేస్తుంటే పర్ఫెక్ట్ ఉండాలి, అర్థమైంది. ఏం చేస్తుంటే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. బట్ 2-3 నేర్చుకుంటే మరీ మంచిది. బట్ ఒకటైతే మినిమం ఖచ్చితంగా నేర్చుకోవాలి, అర్థమైందా. సో ఇలా వెబ్ డెవలప్మెంట్లో ఏంటంటే అండ్ ఇప్పుడు నేర్చుకున్నారు సరే, అర్థమైందా, నేర్చుకున్నారు సరే. ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే ఇందులో మనం వెబ్ డెవలప్మెంట్ అంటే ఏందబ్బా, ఒక వెబ్సైట్ డిజైన్ చేయడం. వెబ్సైట్ డిజైన్ చేయడం అంటే మీనింగ్ ఏంది, ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం. అవునా, ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం, అర్థమైందా. సో మీరు డెఫినెట్గా ఎంత అనుకుంటున్నారు సార్ నెక్స్ట్ దాంట్లో అదే ఉంటుంది. సో నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు అదే ఉంది ప్రాజెక్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే లైక్ చెప్పా కదా, ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూలోకి వెళ్ళారు, ఓకేనా. వాడు మీ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ క్వశ్చన్ అడుగుతాడు, నాలెడ్జ్ చెక్ చేయడానికి, అర్థమైంది. బట్ నువ్వు 4 సంవత్సరాలు ఏం పీకేవ్ అని తెలుసుకోవడానికి డెఫినెట్గా నీ ప్రాజెక్ట్స్లోకి వాడు వెళ్తాడు. నీ ప్రాజెక్ట్స్ గురించి ఖచ్చితంగా డిస్కషన్ జరుగుతుంది. నువ్వు నమ్ముతావు లేదో తెలియదు, నమ్మాలి, అందులో లేదో తెలియదు ఏంది. డెఫినెట్గా ప్రతి ఇంటర్వ్యూలో ఒక 30 minutes ఇంటర్వ్యూ ఉంటే అందులో 15 నిమిషాలు మాత్రం డెఫినెట్గా నీ ప్రాజెక్ట్స్ గురించి డిస్కషన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక 45 minutes అలాంటి ఒక ఇంటర్వ్యూలో 15-20 నిమిషాలు నీ ప్రాజెక్ట్స్ గురించి డిస్కషన్ వస్తుంది. నువ్వు అర్థం చేసుకోవాలి ఎంత ఇంపార్టెంట్ అని. అంటే ఏం లేదబ్బా, ఇప్పుడు ఒక రెజ్యూమ్ ఉంది, రెజ్యూమ్లో నువ్వు ఏదైనా రాస్తావు, బట్ అతను లైక్ ఏదైనా చూస్తాడు, రెజ్యూమ్లో పెట్టిన అన్నీ చూస్తాడు, కానీ డిస్కషన్ మాత్రం ప్రాజెక్ట్స్ గురించే మాట్లాడతాడు. అంటే నువ్వు అర్థం చేసుకో నీ ప్రాజెక్ట్స్ ఏ లెవెల్లో ఉండాలని, అర్థమైందా. ప్రాజెక్ట్స్ అంటే అది అనుకో, ఏదో ఒక మంచి ప్రాజెక్ట్ లైక్ ఒకటే గుర్తుపెట్టుకో, ఒక చిన్న హ్యాక్ అనుకో. సో ఏంటంటే మన ప్రాజెక్ట్ ఏంటంటే లైక్ చూడడానికి అంటే లైక్ ఒక బిల్డ్ చేసేటప్పుడు నీకు కష్టం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా డోంట్ మ్యాటర్. బట్ ఫైనల్కి ఒకే ఒకటి మ్యాటర్ ఏంటంటే లైక్ నువ్వు అతనికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. అంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఇంత అయినా సరే ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంత ఉన్నట్టు, అది నిజంగా ఎంత ఉండాలి. కానీ మనం ఏంటంటే మన ఎక్స్ప్లెనేషన్ మీద ఉంటుంది. కొంతమంది ప్రాజెక్ట్స్ ఎంత పెద్దగా ఉన్నా సరే మై యాప్ ఈస్ దిస్ ఓన్లీ సార్ అలా అన్నాడు అనుకోండి, అతనికి అనిపించదు, ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే 90% ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో అతను మన ప్రాజెక్ట్స్ రియల్గా చూడరు, మన మాటలు మాత్రమే వింటారు. సో ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడ్డావు, ఏం చేసినావు అని వాడికి తెలియదు. వాడికి ఒకటే తెలుసు, ఏంటంటే నువ్వేం వాగుతున్నావు, అదొకటే కదా తెలుసు అడిగి. అలాంటప్పుడు నువ్వు కనుక నీ ప్రాజెక్ట్లోని దీనమ్మ నెలలు కష్టపడి వాడు ముందు ఒక సెంటెన్స్లో తగ్గొడితే ఎలా. సో నీ ప్రాజెక్ట్ గురించి నీకు అంటారు ప్రెజెంటేషన్ మాట్లాడడం, ఇది కూడా డెఫినెట్గా ముఖ్యం. ఎందుకంటే మన ప్రాజెక్ట్స్ మంచిగా చేయాలి, మంచిగా చేస్తూ దాని గురించి బాగా చెప్పడం రావాలి. అంటే నీ ప్రాజెక్ట్స్ కూడా నీకు 100% ఐడియా ఉండాలి. కొంతమంది ఏంటంటే సీనియర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి నాదని చెప్పేస్తారు, రెజ్యూమేలో పెట్టేస్తారు. అది నేను తప్పని చెప్పను, అలాంటి కరెక్ట్ అని కూడా చెప్పను. ఎందుకంటే అలా చేయడం వల్ల మనకు నష్టమే ఉండదు. బట్ పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దాని మీద 100% అవగాహన ఉండకపోవడం వల్ల ఇప్పుడు ఏమంటారు ఇంటర్వ్యూస్లో నువ్వు దాని గురించి 100% చెప్పలేవు. వాడు ఇప్పుడు ఈ పాయింట్ నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేసావు అని అడిగితే చెప్పలేవు, అర్థమైందా. సో డెఫినెట్గా అలా ప్రిఫర్ చేయొద్దు, మీ ఓన్ ప్రాజెక్ట్ చేసుకోండి. బట్ 100% చెప్పుకోవడానికి మాత్రం ఒక పెద్ద దానిలా కనబడాలి, ఎక్కువ అవసరం లేదు. 2 ప్రాజెక్ట్స్, అరే చాలా సింపుల్గా మాట్లాడుకుందాం మళ్ళీ అనమాట. 4 సంవత్సరాలు టైం అబ్బా, 2 ప్రాజెక్ట్స్ చేయలేవా, 2 నా రెజ్యూమేలో కూడా ఇప్పటికీ 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి. 4 సంవత్సరాల టైంలో నువ్వు 2 పెద్ద ప్రాజెక్ట్స్ చేయలేవా, అది కూడా నువ్వు స్క్రాచ్ నుంచి చేయాల్సిన అవసరం లేదు. లైక్
చాలా ప్లేసుల్లో ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దాన్ని తీసుకొచ్చేసి దాన్ని బిల్డ్ చేసుకో, ఇంకా స్క్రాచ్ నుంచి చేసే కన్నా వాళ్ళ ప్రాజెక్ట్స్ తీసుకొని దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసుకొని నీకు నచ్చిన ఫీచర్స్ అన్ని యాడ్ చేసుకో, ఎలా అన్నా చెయ్యి. బట్ ఒక బుర్రపోడు దీని అమ్మ చూసినండి ప్రాజెక్ట్ ఏందో ఎలా ఉంది అనిపించాలి. ఎందుకు ఇంత చెప్తున్నా అయ్యా, ఎందుకు అసలు ఈ ప్రాజెక్ట్స్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే అది చాలా ఇంపార్టెంట్. అర్థమైంది. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ ఎంత అయితే ఇంపార్టెంటో ప్రాజెక్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు రెండింటిలో ఏ ఒక్కటి మిస్ అయినా సరే కష్టం అవుతుంది, మీరు మిస్ అవ్వకూడదు. ఓకేనా? సో డెఫినెట్గా ప్రాజెక్ట్స్ మాత్రం 100% దృష్టి ఎక్కువ పెట్టండి. అంటే లైక్ వెబ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఏదో ఒకటి చేసేటప్పుడు ఒక మంచి ప్రాజెక్ట్ చేయండి. ఓకేనా? అండ్ ఫోర్త్ పార్ట్ వచ్చేసి ఏంటంటే ఇంత నేర్చుకున్నారు సరే, ఇప్పుడు చాలా సింపుల్, లాంగ్వేజ్ నేర్చుకున్నారు, డిఎస్ఐ నేర్చుకున్నారు, వెబ్ డెవలప్మెంట్ ఏదో నేర్చుకున్నారు, యాప్ డెవలప్మెంట్ నేర్చుకున్నారు, అంతే. పెద్ద టైం పడుతుందా? పట్టదు కదా. ఇప్పుడు ఒక యాప్ డెవలప్మెంట్ వెబ్ డెవలప్మెంట్ ఎంతసేపు అబ్బా, గట్టికి కొడితే 1.5 2 నెలలు చాలా ఎక్కువ. దాని తర్వాత 1 నెల 2 నెలలు కష్టపడితే 2-3 ప్రాజెక్ట్స్ ఈజీగా చేయగలవు. అండ్ ఒక లాంగ్వేజ్ 1.5 2 నెలలు, డిఎస్ఏ 3-4 నెలలు, అదే సంవత్సరం రోజులు అయిపోద్ది అబ్బా. ఎంత కొడుతున్నా అంటే మన మాటల్లో ఇలానే ఉండొచ్చు, మీకు చేతల్లో కష్టం అవ్వచ్చు, బట్ పెద్ద టైం పట్టదు అంటే మీరు డెడికేషన్తో ఉంటే. ఓకేనా? సో ఇప్పుడు ఇంత పీకాక ఏంది లైక్ ఏం చేయాలి? వెంటనే ఫైనలీ మీరు ఇప్పుడు కనుక మీరు 4th ఇయర్లో అయితే లేరు కదా, ఇప్పుడు ఒక 3rd ఇయర్లో ఉన్నారు, ఒక 2nd ఇయర్లో ఉన్నారు అనుకోండి. ఇప్పుడు 2nd ఇయర్లో ఉండేటప్పుడు మీరు ఏం చేయగలరు? 2nd ఇయర్లో ఉండేటప్పుడు మీరు డెఫినెట్గా ఒక ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ అనేది ఎక్కడ ఇంపార్టెంట్ అంటే, ఇంటర్న్షిప్ అసలు మీనింగ్ చెప్పాలి కదా మీకు. ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే మీరు ఒక టెంపరీగా ఒక 2-3 నెలలు ఒక కంపెనీ కోసం వర్క్ చేస్తారు, 2-3 నెలలు. దీనివల్ల మనకి ఎక్కడ అడ్వాంటేజ్ వస్తుంది అంటే 4th ఇయర్లో మనం కంపెనీ ప్లేస్మెంట్స్ వస్తాయి కదా, అప్పుడు వేరే వాడా నువ్వా అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు నీలో ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఉంటుంది, ఇంటర్న్షిప్ చేశాడు వీడు అని. అంటే వీడికి ఆల్రెడీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది, సో వీడిని ప్రిఫర్ చేయొచ్చు. వాడికి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ లేదు, అవసరం లేదు. ఓకేనా? సో ఇది 100% దీన్ని కూడా ప్రిఫర్ చేయండి మీరు. ఇంటర్న్షిప్ అనేది కూడా చాలా మంచిదే, అర్థమైందా? 100% లైక్ బట్ ఎక్కడ సెర్చ్ చేసుకోవాలి అన్నది దాని గురించి ఎక్కువ డెప్త్ వెళ్ళిన కానీ డెఫినెట్గా మీరు లింక్డ్ఇన్లో కావచ్చు, ఇంటర్న్షాల్ అనే వెబ్సైట్లో కావచ్చు, ఇంకా కొన్ని ఏంజెల్ అనేది వెబ్సైట్ ఉంటుంది, అలా మీరు కొన్నిట్లోని లైక్ సర్చ్ చేయొచ్చు. ఇంటర్న్షిప్ అని డెఫినెట్గా లైక్ ప్రతి కంపెనీ పోస్ట్ చేస్తుంటుంది ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఉంది, యూ కెన్ అప్లై అని. అర్థమైందా? సో మీరు డెఫినెట్గా ఇంటర్న్షిప్ అప్లై చేయండి, బట్ అప్లై చేసే ముందు మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా? సో డెఫినెట్లీ ఫస్ట్ నేర్చుకోండి. ఓకేనా? సో దాని తర్వాత వచ్చేసి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంటే. సో ఏంటంటే లింక్డ్ఇన్ అండ్ గిటప్ ప్రొఫైల్స్, ఇది యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది అసలు కోడింగ్ లాంగ్వేజ్ కాదు, నాలెడ్జ్ కాదు, బట్ జస్ట్ లిజన్. ఇదేంటంటే ఇప్పుడు మనం చాలా చేసుంటాం కదా, అది చేసింది ప్రపంచానికి తెలియాలి కదా, తెలియకుండా ఎందుకు ఉపయోగం? అదే ఈ ప్రపంచం. ఇప్పుడు నువ్వు ఒక ప్రాజెక్ట్ చేసినావు, ఏ ప్రాజెక్ట్ ఆఖరికి స్టార్టింగ్లో చేసిన క్యాలిక్యులేటర్ యాప్ కావచ్చు, ఏదైనా సరే డెఫినెట్గా ప్రతి ఒక్కటి కూడా నువ్వు నీ గిటబ్లో పెట్టాలి, ఖచ్చితంగా నీ గిటబ్లో తోసేయాలి. ఇందులో స్కోప్ లేదు. చిన్న ప్రాజెక్ట్ కావచ్చు, పెద్ద ప్రాజెక్ట్ కూడా ప్రతి ఒక్కటి కూడా నీ గిటబ్లో ఉండాలి. గిటబ్ అంటే ఏందని నన్ను అడగొద్దు ఇప్పుడు, ఎందుకంటే ఈ టైంలో నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ప్రజెంట్ ఒక లాంగ్వేజ్ కూడా తెలియకపోతే అంత అవసరం లేదు. బట్ గిటబ్ అనేది ఏంటంటే లైక్ మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దాచుకునే ఒక ప్లేస్ అనుకోండి. ఆ ప్లేస్ మనం ప్రపంచానికి చూపించుకోవచ్చు, ఇదిగోరా నేను చేసిన ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయో చూసినావా అని. అర్థమైందా? ప్రపంచానికి నీ ఫ్రెండ్ కొడికే కాదు, అర్థమైంది. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ కూడా చూపించవచ్చు. అండ్ లింక్డ్ఇన్ అనేది ఎందుకు పెట్టినా అంటే మేజర్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు చాలా సింపుల్, నీ రెజ్యూమే పర్ఫెక్ట్గా చేసుకున్నావు, నీ టెక్ స్టాక్లో మంచి లాంగ్వేజ్ పెట్టినావు, నీ ప్రాజెక్ట్స్లో బుర్రదొబ్బే ప్రాజెక్ట్స్ పెట్టినావు, అన్నీ బాగానే ఉన్నాయి, జాబ్ ఎక్కడి నుంచి వస్తుంది? నీది ఒక Tier 3 కాలేజు, ఇప్పుడు నీ కాలేజ్కి అసలు కంపెనీసే రావట్లేదు, ఆఫ్లైన్ అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తావు? ఆఫ్లైన్లో అప్లై చేయాలంటే మీరు కొంతమంది వాళ్ళ కెరీర్ పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేస్తారు. లిటరల్గా చెప్తున్నా, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో ఒక 10 కంపెనీస్కి అప్లై చేస్తే వెరీ హార్డ్లీ ఒక కంపెనీ నుంచి మీకు రిప్లై వస్తుంది, వెరీ హార్డ్లీ. అది కూడా అంటే అంత పరిస్థితి మీరు కెరీర్ పోర్టల్, ఎందుకంటే రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడం చాలా కష్టం. సో మరి ఎలా ఆఫ్లైన్లో ట్రై చేయలేమంటే ఒకే ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటో తెలుసా? ఒకే ఒక బెస్ట్ ఆప్షన్ రిఫరల్స్. అర్థమైందా? రిఫరల్స్. ఎందుకు రిఫరల్స్ అంటే లైక్ రిఫరల్స్ అంటే మీనింగ్ చెప్తా. ఫస్ట్లీ ఆ కంపెనీలో ఒక ఎంప్లాయీ ఉంటాడు కదా, ఆ ఎంప్లాయీ ఏంటంటే ఆ కంపెనీకి చెప్తున్నట్టు, అరే మా వాడు ఒకడు ఉన్నాడు, వాడు ఏంటంటే బాగానే చదువుతున్నాడు, వాడిని మీరు ట్రై చేయండి, ఒకసారి ఒక ఎగ్జామ్ పెట్టి ట్రై చేయండి, వాడు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాడు అని చెప్పడం. అర్థమైందా? సో మీరు ఏంటంటే సింపుల్గా ఎటువంటి రెజ్యూమ్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది మీకు ఉండదు. మీరు సింపుల్గా రెజ్యూమ్ సెలెక్షన్ ప్రాసెస్ స్కిప్ చేసి డైరెక్ట్ మీకు ఎగ్జామ్ కాల్ వస్తుంది. అర్థమైంది? డైరెక్ట్ ఎగ్జామ్ రాయగలరు, నెక్స్ట్ ఇంటర్వ్యూ కాల్ కూడా ఉంటుంది. అర్థమైంది? కానీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఏదో కంపెనీ లేకపోయాయి, అవునా కదా, ఎవడు లేరు. మరి అలాంటప్పుడు ఎవడో స్ట్రేంజర్ అయితే మీకు ఎవడు కదా, కానీ ఇస్తాడు. ఎందుకంటే ఆ వాళ్ళకి కూడా మనని రిఫర్ చేస్తున్నందుకు, ఒకవేళ మనం నిజంగా మంచోళం అయితే, మన నిజంగా తోపు అయితే వాళ్ళకి పైసలు వస్తాయి. అర్థమైందా? సో అందుకని తెలిసి వాళ్ళు ఖచ్చితంగా రిఫర్ అనేది ఇస్తారు. అర్థమైందా? బట్ మీరు తోపై ఉండాలి, అతనికి మీరు ప్రూవ్ చేయాలి, ఒక మెసేజ్ పంపాలి, అరే బాయ్ నేను
ఇన్ని చేసిన, ఆల్రెడీ 2 ఇంటర్న్షిప్లు చేసిన, అర్థమైందా, నాకు ఈ నాలెడ్జ్ ఉంది, నేను ఈ ప్రాజెక్ట్ చేశా, నా గిటప్ ప్రొఫైల్ చూడు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో, నేను ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నానో చూడు, నా ప్రాజెక్ట్ చూడు, ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక వాల్యూ చూడు, బుర్రపోడు అంటే నువ్వు ఇలా పెడితే వాడు ఏంటంటే ఓకే అర్థమైందా, ఓకే వీడు చేయగలడు అని నీకు రిఫర్ ఇస్తాడు. అర్థమైందా? రిఫర్ అనేది ఈ క్షణం నీకు వాల్యూ తెలీదు, ఐ నో ఈ క్షణం నీకు తెలియకపోతుండొచ్చు, బట్ ఇట్ ఈస్ రియలీ వాల్యుబుల్. అర్థమైంది? ఎందుకంటే లింక్డ్ఇన్, అందుకే లింక్డ్ఇన్ డెఫినెట్గా నువ్వు ఏం పీకినా, అర్థమవుతుందా, నువ్వు కాలేజీలో ఏం చేసినా ఏం అవుతున్నా సరే మొత్తం లింక్డ్ఇన్లో తోసే. నువ్వు ఏదన్నా ప్రాజెక్ట్ చేస్తే మొత్తం గిటబ్లో తోసే. అర్థమైందా? ఏదన్నా ఒక ఈవెంట్ కండక్ట్ చేసావు నువ్వు లింక్డ్ఇన్లో ఉండాలి. అర్థమైందా? నువ్వు ఏదన్నా ఒక హ్యాకథాన్స్కి వెళ్ళావు లింక్డ్ఇన్లో ఉండాలి. ఏదన్నా ఒక ఎక్కడిదక్కడ గెలిచావు లింక్డ్ఇన్లో ఉండాలి. అర్థమైంది? ఏదో ప్రాజెక్ట్ చేసావు గిటబ్లో ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యూచర్లో ఫుల్ టైం తెచ్చుకునేటప్పుడు జాబ్ రాకపోతే మనం ఒక రిఫరల్ అడిగేటప్పుడు ప్రూఫ్స్, అర్థమైందా, వాడు నీ లింక్డ్ఇన్ చూస్తాడు, ఓకే ఇన్ని చేశాడా, అండ్ నెక్స్ట్లీ మీరు లైక్ ఏంది ఈ గీక్స్ కావచ్చు, లీడ్ కోడ్ కావచ్చు, ఇలాంటి దాంట్లో కోడింగ్ ప్రాక్టీస్ చేస్తారు, అలాంటి లింక్స్ కూడా ఉంచాలి. అర్థమైంది? అలాంటి లింక్స్ ఇవన్నీ కూడా మన ఏక్షణం అయితే అవి కూడా ప్రొఫైల్స్ మీరు మెయింటైన్ చేయాలి. లీడ్ కోడ్ కావచ్చు, లేకపోతే గీక్స్ కావచ్చు, ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు ప్రొఫైల్ సెక్షన్ మెయింటైన్ చేస్తారు. అవి చూసాకే కదా ఎదుటికి అర్థమవుద్ది వీడు ఏదో పీకేడు అని. అర్థమవుతుందా? మీరు అంటే ప్రతిదీ కూడా మనం లైట్ తీసుకుంటాం సింపుల్గా, అది మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు లైక్ ఏమంటారు, ఇప్పుడు ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేయడం పెద్ద పని కాదు. మీరు చేసిన ప్రతి ప్రాజెక్టు గిటబ్లో తోయడం, చేసిన ప్రతి ఈవెంట్ ఏదోటి లింక్డ్ఇన్లో తోయడం పెద్ద పని కాదు. బట్ మనం కొంచెం బద్ధకం, బట్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలయ్యా మనం. లైక్ ముఖ్యంగా ఈ రిసెషన్ టైంలో మీరు కనుక ఇంకా అలానే పాతలానే ఎప్పట్లానే ఉంటే అంతే, అది మోయే అయిపోతుంది సిచ్యువేషన్. ఎందుకంటే నేను చూశాను, చాలా దగ్గర నుంచి చూశాను మా ఫ్రెండ్స్ అందరి పరిస్థితి. అంటే పెద్ద ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, జాబ్ వస్తుంది అంటాడు, కష్టపడితే నీకు ఏదో జాబ్ వస్తుంది అంటాడు, యువర్ గాట్ సెలెక్టెడ్ అంటాడు, కాలేజ్ వాడు బ్యానర్ వేసేసుకుంటాడు, బ్యానర్లో నీ పేరు ఉంటుంది, ఓకే గాట్ సెలెక్టెడ్ 5 LP 6 LP అంటాడు, ఎంతో కొంత LP. కానీ చూస్తే ఆఫర్ లెటర్ రాకపోయే, సంవత్సరం రోజులు గ్యాప్ ఇస్తాడు, సంవత్సరం రోజులు వస్తానంటే ఇప్పుడు కూడా వస్తా అంటే వాడు వస్తాను తెలియదు. సంవత్సరం రోజులు ప్రతి ఒక్కరికి ఏదో చెప్పుకుంటావు, కంపెనీ అవసరం లేదు తెలియదు. అది పరిస్థితి, బయట పరిస్థితి ఇలానే ఉంది లిటరల్గా. సో నువ్వు ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ రెండింటిలో దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. అర్థమైందా? అండ్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారంటే యూ షుడ్ బీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ మీద నీకు నమ్మకం ఉండాలి, ఎదుటో నమ్మడం కాదు, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నేను బయట ట్రై చేస్తే 100% నాకు వస్తుంది అని ఫీలింగ్ నీకు వచ్చింది అనుకో, ఎవడు ఆపేవాడు లేడు. అర్థమైందా? సో డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పిన నువ్వు యాక్షన్ అయితే చేసినావో, అర్థం నేను చెప్పిన ఇప్పుడు నువ్వు యాక్షన్ అయితే చేసినావో 100% నీకు జాబ్ వస్తుంది. అర్థమైందా? చూడు ఒకసారి ఓవర్వ్యూ చెప్తున్నా. డెఫినెట్గా ఒక్క లాంగ్వేజ్, అర్థమైందా? డెఫినెట్గా ఒక్క లాంగ్వేజ్. అండ్ సెకండ్లీ మనకు తెలియాల్సింది DSA, వెరీ 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 ఇంపార్టెంట్, డేటా స్ట్రక్చర్ అల్గోరిథమ్స్. అర్థమైందా? అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే లైక్ డెవలపింగ్ పార్ట్, ఏదో ఒకటి వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, ఏదో ఒకటి చూస్ చేసుకోండి. అండ్ అంతే, ఏదో ఒకటి చూస్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్లీ లింక్డ్ఇన్ అండ్ గిటప్ ప్రొఫైల్స్ డెఫినెట్గా మంచిగా మెయింటైన్ చేసుకోండి, ఓకే? అండ్ ప్రాజెక్ట్స్ మాత్రం బుర్ర దొబ్బేయాలి. అదే ప్రాజెక్ట్స్ బుర్ర దొబ్బేయాలి. అంత అరే 100 ప్రాజెక్ట్స్ చేసే అంటే కష్టం, కానీ 2 ప్రాజెక్ట్స్ బుర్ర దొబ్బే ప్రాజెక్ట్ చేయడం పెద్ద కష్టం కాదు కదా. ఈ 4 years ఆఫ్ స్పాన్లో ఈజీగా చేయగలరు, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇంటర్న్షిప్. ఒకటి ఇంటర్న్షిప్ వెతికితే దొరకందంటూ ఏటీ లేదు, అలా ఖచ్చితంగా దొరుకుద్ది, ఓకేనా? ఇవన్నీ కానీ నువ్వు కరెక్ట్గా చేయగలిగితే 100% చెప్తాను నీకు జాబ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. లేదు అంటే వీటిలో ఏదో ఒకటి మిస్ అయింది, లైక్ ఏదో ఇంటర్న్షిప్ మిస్ అయింది అనుకో, ఎంతో కొంత ఒక ఏదో ఒక పార్ట్ మిస్ అయినట్టు, ఏది మిస్ అయితే ఏదో ఒక పార్ట్ మిస్ అవుతున్నట్టే, ఓకేనా? సో ట్రై టు ఆ పవర్ ప్యాక్డ్గా మనం ఉన్నాం అనుకో, అసలు ఆపేవాడు ఎవడో ఉండడు. అర్థమైందా? ఆఫ్ క్యాంపస్లో ట్రై చేయాలి, ఆన్ క్యాంపస్లో ట్రై చేయాలి. ఇప్పుడు మీరు ఆ ప్లేస్మెంట్స్ దాకా వెళ్ళలేదు కాబట్టి ప్రెజెంట్ చదవడం మీద ఫోకస్ చేయండి. ఒక 1 year దీనమ్మ అన్నీ మర్చిపోయి ఫోకస్ చేయండి, దీనిమ్మ అయిపోద్ది. అర్థమైందా? సో ఇది నేను చెప్పాలనుకుంది. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా కూడా రూట్స్, అర్థమైందా? ఏమేమి రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి లాంగ్వేజ్ ఒకటి నేర్చుకోవాలి, C++, జావా, పైథాన్. కానీ మీలో వరకు డౌట్ ఉన్నదనుకోండి, ఈ 4 ఏది నేర్చుకోవాలి? ఈ 4 జావా నేర్చుకోవాలా, C++ నేర్చుకోవాలా, పైథాన్ నేర్చుకోవాలా? ఇప్పుడు డెవలపింగ్ పార్ట్లో వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలా, యాప్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి? అలా మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే, అలా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నేను మీకు వితిన్ 48 hours ఆ వీడియో కూడా పెడతాను. ఎందుకంటే ఈ వీడియో జస్ట్ పార్ట్స్ చెప్పడానికి, ఏవేవి ఉన్నాయి, ఏ రోడ్ మ్యాప్ ఏంది. ఎందుకంటే లైక్ నా యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉండకూడదు, అర్థమైందా? అందుకే ఈ వీడియోలో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నా మైండ్ సెట్ మీకు ఎక్కించుకుని జస్ట్ పాత్ చెప్పుకుంటూ పోయా, పాత్, అర్థమైందా? జస్ట్ ఏంది రియాలిటీ ఏంది, బయట ఎలా ఉంది అని.
సో మీకు రియాలిటీ అర్థమైంది, ఓకేనా? సో ఇప్పుడు మీకు కనుక నిజంగా ఏ రూట్లో వెళ్తే బెస్ట్ కావాలి అనుకుంటే కింద లైక్ కన్ఫ్యూజన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. విత్ ఇన్ 48 hours నేను వీడియో కూడా పెడతా, ఓకేనా? సో ఇది అనమాట వీడియో. సో ఒక క్లారిటీ అయితే ఎంతో కొంత మీ కన్ఫ్యూజన్ని దూరం చేశాను అని నా ఫీలింగ్, 100% నమ్ముతున్నా. సో మీకు ఎటువంటి ఏదో నేర్చుకుని అనిపిస్తే డెఫినెట్గా ఒక్క వీడియోకి లైక్ చేసి, అండ్ నీలానే కన్ఫ్యూజ్ ఉన్న ప్రతి ఒక్కరికి అబ్బాయి వీడియోని షేర్ చేయబ్బా. ఎందుకంటే నాకు తెలుసు అబ్బా చాలామందికి ఏం చదవాలో కూడా తెలియట్లేదు. సో నీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయి. అండ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయి. మీతో పాటు ఇలానే ప్రతిదీ మీకు క్లారిటీగా చెప్తాను. సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ పక్కన గంటను కూడా కొట్టడం మర్చిపో. సో దట్ ఇన్స్టెంట్గా ప్రతి వీడియో నీ దగ్గరికి వస్తుంది. సో దట్ మీరు ఎగ్జాక్ట్గా ఏ పాతలని డైరెక్ట్గా నేను నడిపిస్తూ ఉంటాను, ఓకేనా? సో ఇంకా ఉంటా మరి. సో సైనింగ్ ఆఫ్, యో మహి, బాయ్.